హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. టేస్టీగా ఈజీగా గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మీడియం సైజ్ పీసుల్లా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ అలా కట్ చేసుకున్న పీసుల్ని దీంట్లో వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ ఎందుకంటే దానిపైన మొక్కలకి కెమికల్స్ అవి వేస్తారు కదా, అవి పోవడానికి అనమాట. మరిగిన తర్వాత ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని మెజర్మెంట్కి ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పుతోని ఒక కప్పు మైదా పిండి అయితే ఒక కప్పు కార్న్ఫ్లోర్ బదులుగా వరిపిండి కూడా వాడుకోవచ్చు. రెండు వేసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి ముందు వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకొని బ్యాటర్ అంతా దానికి పట్టాలన్నమాట కాలీఫ్లవర్కి. అలా వేసుకొని కొంచెం కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసేస్తే మళ్ళీ పిండి దానికి పట్టుకోకుండా ఊడిపోయి ఆయిల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో కొంచెం థిక్గా ఉండాలి. కాలీఫ్లవర్ అలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకొని దీంట్లో మనం అన్నీ ఒకేసారి వేయకూడదు, అలాగని కడాయి మొత్తం ఫుల్ అయిపోకూడదు. లైట్గా కొంచెం ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్కి తగ్గట్టు కొంచెంగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఒకదానికొకటి అంటుకున్నాయి కదా అని వేసిన వెంటనే దాన్ని కదిపడానికి ట్రై చేయకండి, ఎందుకంటే దానికి ఉన్న పిండి అంతా ఊడిపోతుంది. కొంచెం సేపు ఆగిన తర్వాత మీరు జస్ట్ ఇలాగా రివర్స్ చేసి జస్ట్ లైట్గా కదిపితే చాలు, అవి వాటంతట అవి ఊడొచ్చేస్తాయి అన్నమాట. లేదంటే మొత్తం చూడండి కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాతే కలపండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా కొంచెంగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చూసారా, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒకదానికొకటి అంటుకున్నాయి కూడా ఇలా ఈజీగా ఉడిపోయి వచ్చేస్తాయి అనమాట, విడివిడిగా. ఎక్కువగా ఇది చేయకక్కలేదు. మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చక్కగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలినవి కూడా కొంచెంగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనం చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సింపుల్ రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొన్ని ఇంట్రెస్ట్ అయిన ప్లేస్లు, ఇంట్రెస్ట్ అయిన విషయాలు చెప్తూ ఉంటాను నేను. అన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత వేరే కడాయి పెట్టుకొని దీంట్లోకి గోబీ మంచూరియా అంటేనే మనకి క్యాప్సికమ్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మెయిన్గా ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఇవి హైలోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టద్దు. ఎందుకంటే ఇవి కుక్ అవ్వక్కర్లేదు, కొంచెం గట్టిగానే ఉండాలి. హైలో పెట్టి ఒక్కసారి ఫ్రై చేసేసుకొని తర్వాత మనం సాల్ట్ అది వేసుకుంటే దానికి ఆ టేస్ట్ వచ్చేస్తుంది. మరీ కుక్ అయిపోయి మెత్తగా అయిపోతే అసలు బాగోదు మంచూరియాలో. అన్నీ వేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక్కొక్కసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. అన్నీ మిక్స్ అవ్వాలి బాగాను. కారం వేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి స్పైసెస్గా కావాలి కాబట్టి కొంచెం లైట్గా, మరి ఫుడ్ కలర్ అది వేసేసి ఎక్కువ సాస్లు అవి మాత్రం వేయకండి, మంచిది కాదు. కొంచెం రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పుల్లగా తీయగా ఉండడం కోసం అని చెప్పి టమాటో కెచప్ దొరుకుతుంది కదా మనకి, ఆ టమాటో కెచప్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అది మాత్రం మిగతావన్నీ కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోద్ది. ఇది మాత్రం కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే ఆ తీయగా పుల్లగా వస్తుంది అనమాట మంచూరియా అన్నది. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. హైలోనే పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సిమ్లో పెడితే అంతా కుక్ అవుతుంది, మనకి కుక్ అవ్వకూడదు. ఫస్ట్ ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నదంతా కొంచెం సాఫ్ట్గా రావడానికి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు మాత్రం. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఆ సాస్లన్నీ టేస్ట్ కాలీఫ్లవర్కి పట్టే వరకు 2 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని సాస్లన్నీ కలిపేసి కాలీఫ్లవర్కి పట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ ఎక్కువగా కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు మాకు లైట్గా ఉంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం లైట్గానే వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ముందే. ఇలా వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పిండి కూడా వేసుకుంటే
గ్రేవీ థిక్గా అయిపోద్ది, వెంటనే థిక్నెస్ వచ్చేస్తుంది. లేదు మాకు లిక్విడ్గానే కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. కొంచెం వాటర్ వేసుకొని మగ్గనించి దించేసుకోవచ్చు మనం మంచూరియా అన్నది. చూసారా, వెంటనే థిక్గా అయిపోయింది. అంతేనండి, మన మంచూరియా చాలా సూపర్గా ఈజీగా రెడీ అయిపోయింది. చూస్తారా, దీన్ని సర్వ్ చేసుకొని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే చపాతీకి కానీ రైస్కి కానీ చాలా వాటికి సైడ్ డిష్గా బాగా పనికొస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరు కమెంట్స్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.